పాకిస్తాన్ దివాలా. ఎందుకంటే చాలా రోజులు పెట్టి ఈ కథనాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల కంటే మునీర్ తీసుకునే నిర్ణయాలు. మునీరు తన స్వార్థం కోసం చూసుకుంటున్నాడు. అసీం మునీర్. ప్రధానమంత్రికి సంబంధం లేదు. అంతా అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏ క్షణాన్ని ఏం ముంచుతాడో తెలీదు. పెహల్గామ్ దాడికి ముందు అతను మాట్లాడిన మాటలు, పెహల్గామ్ పర్యవసానం ఏంటో చూశారు. సో అక్కడి నుంచి కూడా నీళ్లు కూడా, మంచినీళ్ళు కూడా తాగడానికి లేని పరిస్థితి తీసుకెళ్ళిపోయారు. అరటిపళ్ళు అవి మనం చూసినప్పుడు మనం మాట్లాడుకున్నాం 300, 400 అరటిపండు. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయారు. సో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆళ్ళకి సామాన్య ప్రజలకి కనీసం ఆళ్ళకి తిండి కూడా లభించిన పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు ఈయన చేతుల్లోకెళ్ళింది. ఈయన మొత్తం దివాలా తీసే పనిలో ఉండి ఆయన సౌదాలన్నీ కూడా పెద్ద ఎత్తున పెంచుకుంటా పోతున్న పరిస్థితి. దీని మీద తిరుగుబాటు. అసీం మునీర్ మీద తీవ్ర తిరుగుబాటు వచ్చింది. అది ఎటువైపు వెళ్తుందో, ఉప్పెనలా ఎలాగా ఆయన్ని ముంచుతుందో చాలా కీలకంగా పాకిస్తాన్‌లో జరుగుతున్న అంశాలు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుప్పకూలుతున్న సంకేతాలు. దివాలా అంచున పాక్ విలవిల. వెన్నెముక లాంటి ఎయిర్‌లైన్స్ అమ్మకానికి పెట్టిన పాక్ ప్రభుత్వం. ఎయిర్‌లైన్స్‌లు కూడా ఎవరైనా నమ్ముకుంటారా? దేశానికి ఎంత ఇంపార్టెంట్ అండి. వాణిజ్యపరంగా అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ట్రావెలింగ్ పరంగా అవనివ్వండి, పొరుగు దేశాలకు వెళ్ళడం, పొరుగు దేశాల వాళ్ళు ఇక్కడ రావడం, వ్యాపార సంబంధాలకు సంబంధించినవండి, కీలకమైన పెట్టుబడిదారులు ఎవరైనా రావాలని అవన్నీ కూడా చాలా కీలకమైంది. దాన్నే అమ్మకానికి పెట్టాడట ఈయన. ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్తాన్ దాబరింపులు. షరతుల ప్రకారం జాతీయ ఎయిర్లైన్స్ పిఐఏను విక్రయించాల్సిన దుస్థితి. 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో అత్యంత పెద్ద ప్రైవేటీకరణ చర్య ఇది. ఇక పీఎం షహబాజ్ షరీఫ్ ప్రకటన ప్రకారం అంతర్జాతీయంగా బలహీనత దాచిపెట్టే ప్రయత్నాలు ఫెయిల్. 2025 డిసెంబర్ 23న పిఐఏ బిల్డింగ్ లైవ్ ప్రచారం. 51% నుంచి 100% వరకు వాటా విక్రయం. పాక్ చరిత్రలో అరుదైన నిర్ణయం ఇది. ఎయిర్లైన్స్కి సంబంధించి దాన్ని కూడా అమ్మకానికి పెట్టేశారు. అంటే ఒక దేశం వాళ్ళ పాలన కోసం, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం కొనసాగించడానికి కోసం ప్రజలకు ఏమి ఇస్తున్నారో ఏం అర్థం కాదు. దేనికి అది మాత్రం ఎవరికాళ్ళు చక్క పెట్టేస్తున్నారు, దేనికి దానికి అమ్ముకుంటున్నారంటే వాళ్ళు ఏమైపోవాలి అమాయక ప్రజలు. అవేవి కూడా వీళ్ళకి పట్టవు, ఏ రోజు పట్టలేదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారు, పక్క దేశాల మీద పడేడుస్తారు, పక్క దేశాల మీద కుట్రపూరిత అంశాలు చేస్తుంటారు. అనవసరంగా పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే దుస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఎందుకు ఆ రకంగా చేయాలి, ఎందుకు ఆ రకంగా పాలించాలి అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్రపూరితమైన ఆలోచనలు తప్ప ఒక మంచి పాలన చేద్దాం, ప్రజలకు మంచి పాలన ఇద్దాం, దేశ అభివృద్ధి కోసం ఆలోచిద్దామని ఏ రోజు ఏ నాయుడికి లేదు. అదే పాక్లో వాళ్ళకి శాపంగా మారుతుంది అని వస్తున్న ప్రచారాలు. ఇక ప్రైవేటీకరణ ద్వారా ఈ ఏడాదికి 86 బిలియన్ రూపాయల ఆదాయం లక్ష్యం. దశాబ్దాల అవినీతి. పైలట్ లైసెన్స్ కుంభకోణాలపై పిఐఏ పూర్తిగా కుదేలు. 4 బిల్లర్లు అర్హత సాధించినట్లుగా పాక్ ప్రభుత్వం ధృవీకరణ. ఇందులో కూడా చూడండి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. పిఐఏ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంలో 15% ప్రభుత్వానికి. ఇక మిగతా మొత్తం కంపెనీ పునరుద్ధరణకు కేటాయింపు. ఈ డీల్ వెనుక పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాత్రపై పెద్ద అనుమానాలు. అసలు కారకుడు వచ్చాడు. ఎందుకంటే ఈ డీలు ఆయనే కుదుర్చుకుంటున్నాడు. దీనివల్ల ఆయనకి పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టుతాయి. ఎవడెలా పోయినా పర్వాలేదు, ఏది ఎలా సచ్చినా పర్వాలేదు, నా సౌదాలు నేను నిర్మించుకోవాలి, నేను సంపాదించుకోవాలి, పాకిస్తాన్ నా కబంధ హస్తాల్లో పెట్టుకోవాలి. మొన్న ఇమ్రాన్ ఖాన్ చూసాం, మాజీ ప్రధాని, గొప్ప ఆటగాడు, గొప్ప క్రీడాకారుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇమ్రాన్ ఖాన్ చూసి శబాష్ అనిపించుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని దిక్కు మొక్కు లేనోళ్ళ చేసేశారు. ఆయన ఉన్నాడో పోయాడో తెలియని పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేసేంత వరకు కూడా ఆయన గురించి ఒక సమాచారం లేదు. ఎవరో దాని మీద నోరు ఎప్పరు. సో ఈ రకంగా ఇంత దారుణంగా పాలన ఉంటుందా? ఒక పక్క వాళ్ళ దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ లేదు, పొరుగు దేశాలపై పడేడుస్తుంటారు, పొరుగు దేశాలపై కుట్రలు చేస్తుంటారు, పొరుగు దేశాలని ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు. పొరుగు దేశాలు అంటే మిగతా అన్నీ కాదు, ముఖ్యంగా భారత్ వాళ్ళకి. అంటే భారత్ ఎదుగుతుంది, భారత్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో మనం మునిగిపోతున్నాం, వాళ్ళు పైకి లెగుస్తున్నారు. సో దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఏం చేసినా ఏం చేస్తుంది, ఏమి చేసి అనుమందు ముందు కుప్పుగంతుల్లో ఉంటుంది వీళ్ళు ఏం చేసినా సరే. ఇక బిడ్డింగ్లో ఉన్న 4 కంపెనీల్లో ఒకటి సైనికుల నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ. ఈ సంస్థపై పగ్గాలు పరోక్షంగా అసీం మునీర్ చేతిలో ఉన్నట్లు ఆరోపణలు.
దేశ భవిష్యత్తు కంటే ఆర్మీ ప్రయోజనాలే ముఖ్యం అనే ప్రశ్న మళ్ళీ ముందుకు. ఇక ఇప్పటికే ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు అసీం మున్నీర్ ప్రయత్నాలు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పాక్ ప్రజలే ఆయనపై మండిపడుతున్న వాస్తవం. పిఐఏ విక్రమ్ పాక్ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారమా, లేదా ఆర్మీ చేతిలో అధికార కేంద్రీకరణ దిశలో మొదటి అడుగు పడిందా? వచ్చే నెల రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ఏ ప్రశ్నకి ఏ సమాధానం అనే కంటే ఎయిర్లైన్స్ను కూడా అమ్మకానికి పెట్టారంటే ఇంకా అమ్మకానికి ఇంకేముంది? పాకిస్తాన్లో ఇంకేం అమ్మకానికి ఏం లేదు. వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అందుకని అసీం మున్నీర్ మీద తీవ్ర తిరుగుబాటు. పాక్ ముస్లింలే, పాక్ ప్రజలే వీడొచ్చి మొత్తం నాశనం చేస్తున్నారు, అన్యాయంగా ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియని దుస్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయింది. అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అప్పుడప్పుడు ఏదో వాళ్ళు వాడుకోవడానికి అమెరికా ఏమైనా చిన్న చితగా సాయం చేయొచ్చు కానీ మిగతా దేశాలు లేరు. మరొకటి పక్కలో బల్లెల్లాగా వేరేవి కూడా వాళ్ళని ఎప్పుడు కూడా పొడుస్తూనే ఉంటున్నది. తాలిబాన్లో ఉన్నాయండి, లేకపోతే బలూచిస్తాన్ అండి, ఇవన్నీ కూడా. సో ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఏ రకంగా దీని నుంచి బయటికి రావాలి, ఏ రకంగా తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా యువతకి ఉపాధి కల్పన కలిగించాలి, ఏ రకంగా ప్రజలకి కనీస అవసరాలు, మీరు బంగళాలు ఇచ్చిన అవసరం లేదు, పంచపక్ష పరిమాణాలు పెట్టేసిన అవసరం లేదు, బిర్యానీలు పెట్టేసిన అవసరం లేదు, కనీస అవసరాలన్నా తీర్చాల్సిన అవసరం ఉంది. మరి ఆ పరిస్థితి పాక్లో ఉందంటే లేదు. ఎందుకంటే మునీర్ కబంధ హస్తాల్లో పాక్ ఇరుక్కుంది. ఎవ్వరికీ కూడా అక్కడ భద్రత లేని పరిస్థితి వచ్చింది. అందుకనే తీవ్ర తిరుగుబాటు ఉంది. అది ఏ క్షణానైనా ఉప్పెనలా పొంగుతుంది, సునామీలా అసీం మున్నీర్ని చుట్టూ ముడుతుంది అన్నది టాక్.